హలో! అందరూ బాగున్నారా? మీకోసం ఎంతో రుచికరమైన వంటను తీసుకొచ్చా. రాగి పిండితో బెల్లం అట్టు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తా. 1 కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి, పావు కప్పు బెల్లం, చిటికెడంత సాల్ట్, 1 గ్లాసుడు నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందుగా 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు బెల్లం వేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినన్ని నీళ్లు వేసుకొని మరీ ముద్దగా కాదు, మరీ జారుగా కాదు. ఎలా అంటే అట్లు ముద్ద కలుపుకుంటాం ఆ రకంగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక అట్ల పెనం పెట్టుకోవాలి. వేడెక్కాక ఒక గరిటెడు పిండి వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ అలా ఇలా వేసుకోవాలి. వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక గరిటెడు పిండి వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ అలా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో వేడిగా ఉండే రాగి పిండితో బెల్లం అట్టు అయితే పూర్తయింది. నేనైతే రుచి చూసా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ చిన్న వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ కానీ, ఒక కామెంట్ కానీ, ఒక సబ్స్క్రైబ్ కానీ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.